హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఇంటికి సీఎం గారి పిఏ వస్తారు. వచ్చి సీఎం గారి కూతురు పెళ్ళి త్వరలోనే ఉంది కాబట్టి వాటికి సంబంధించిన బట్టల షాపింగ్ అంతా ఒక ఫ్యాక్టరీకి ఇవ్వాలి అనుకుంటున్నారు. అలా ఇవ్వాలి అంటే పెళ్లి కూతురు కట్టుకునే పట్టు చీరని ఎవరైతే బాగా డిజైన్ చేసి నేచి ఆయనకి చూపిస్తారో ఆ కంపెనీకే వాళ్ళ ఫ్యామిలీ షాపింగ్ మొత్తం అప్పచెప్పాలని అండ్ వాళ్ళ కంపెనీకి ఒక స్పెషల్ రివార్డ్గా ఒక అవార్డు ఇవ్వాలి అని సీఎం గారు డిసైడ్ అయిన విషయం ఆయన పిఏ ఆనంద భైరవికి చెప్తారు. ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ కంపెనీస్లో మీ కంపెనీ రాజ్కోటి కూడా సెలెక్ట్ అయింది మేడం, కాబట్టి ఇంకొక 10 కంపెనీస్తో మీరు పోటీ పడి మీరు నేర్చిన చీర నచ్చితే మాత్రం కాంట్రాక్ట్ మీకే వస్తుంది. సో మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో వెంటనే ఆనంద భైరవి ఈ విషయాన్ని శరణ్య అండ్ దర్శన్కి చెప్తుంది. అదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది కాంచన. అత్తయ్య గారు, సీఎం పెళ్ళి అంటే సీఎం కూతురు పెళ్ళి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా, మనం గెలవగలమంటారా అని అంటుంది. ఎందుకు గెలవలేం, ఖచ్చితంగా గెలుస్తాం. మన ఐడియానే మన పెట్టుబడి, కాబట్టి ఐడియా ఎంత మనం ఎక్కువగా ఆలోచిస్తే అంతలా పైకొస్తాం, ఓకేనా అని అంటారు. సరే అత్తయ్య గారని ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరూ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా కాంచన అనన్య దామిని దగ్గరికి వస్తారు. దామినితో జరిగింది చెప్తారు. అంటే ఇప్పుడు ఆనందభైరవి అత్తయ్య గారు ఇదంతా చేయాలనుకుంటున్నారా? దర్శన్ శరణ్య ఇద్దరు వెళ్ళి ఆయనని కన్విన్స్ చేయాలనుకుంటున్నారా? నో, అలా జరగదు, జరగకూడదు అని అంటుంది దామిని. అలా జరగకూడదంటే మనం ఏదో ఒకటి చేయాలి, ఆయన నంబర్ ఏంటో కనుక్కోండి, డబ్బులు విసిరి కొడతాను అని అంటుంది దామిని. లేదు దామిని, నీకు ఆదికేశవులు గారి గురించి తెలీదు. ఆయన డబ్బుకి లొంగే మనిషి కాదు, చాలా నిజాయితీ. ఆనంద భైరవి ఎలానో ఆయన కూడా అలానే. కాబట్టి నువ్వు ఆయన్ని డబ్బుతో కానీ బెదిరింపులతో కానీ కొనలేవు అని అంటారు. మరి ఏం చేయాలి వదినా? ఏం చేస్తే నేను గెలుస్తాను, వాళ్ళు ఓడిపోతారు అని అంటారు. నేనున్నాను కదా, నేను చెప్తాను అని ఇంకా ఒక వేరే ఫోన్ కాల్ నుండి నంబర్ నుండి ఆదికేశవులకి కాల్ చేస్తుంది. ఇంకా కరెక్ట్గా అలా కాల్ లిఫ్ట్ చేస్తారు ఆదికేశవులు. హలో, ఎవరు అని అంటారు. సార్, నేను రాజ్కోటి ఇండస్ట్రీస్ నుండి టెక్స్టైల్స్ నుండి కాల్ చేస్తున్నా ఒక మేనేజర్ని అని అంటారు. ఏంటో చెప్పండి అమ్మా, రాజ్కోటి అంటే అది మా ఆనందభైరవి టెక్స్టైల్సే కదా అని అంటారు. అవును సార్, అందుకే మీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆనందభైరవి గారి ఫ్యామిలీ ఇప్పుడు 2 ముక్కలైపోయింది. అది మాత్రమే కాదు, ఆస్తుల కోసం ఎంతో గొడవ పడుతున్నారు. ఆస్తుల గురించి వాళ్ళ కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీకు తెలుసు కదా, లీలావతి గారి అబ్బాయి రోహిత్ అండ్ ఆనందభైరవి గారి అబ్బాయి దర్శన్ ఇద్దరూ బాగా కొట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ గొడవలకి మీరు కారణం అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏవో కొన్ని కబుర్లు చెప్పి సీఎం గారి కూతురు పెళ్ళి అని చెప్పి పట్టు చీరని నేమని చెప్తారు. ఒక్కసారి ఆ కాంపిటీషన్లో వాళ్ళు గెలిచారు అంటే ఆనందభైరవి ఫ్యామిలీ 2 ముక్కలైపోతుంది. ఆనందభైరవి గారు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆనందభైరవి ఫ్యామిలీ కాపాడాలి అనుకుంటే మాత్రం సార్, నా మాట విని వాళ్ళతో మీ కాంట్రాక్ట్ అనేది ఒప్పుకోవద్దు సార్. మీరు ఒప్పుకుంటే మీ చేతులతో మీరే పచ్చని కుటుంబాన్ని ముక్కలు చేసిన వాళ్ళు అవుతారు సార్ అని అనన్య వాయిస్ మార్చి చెప్తుంది. ఇంకా ఆలోచనలో పడతారు ఆదికేశవులు. ఆనందాన్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. తను ఒక అనాథగా పెరిగిన తనకి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. తను దానికోసమే ప్రాకులాడింది. ఇన్నేళ్ళగా ఉమ్మడి కుటుంబం కోసమే తను ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటిది ఇప్పుడు నేను ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటే ఖచ్చితంగా కుటుంబం విడిపోతుంది అని ఆ అమ్మాయి చెప్తుంది. నిజంగా అలా జరగకూడదు, ఆనందాన్ని నేను బాధ పెట్టకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతారు ఆదికేశవులు. సో శరణ్య అండ్ దర్శన్ ఇద్దరు కారులో ఆదికేశవులు వాళ్ళ ఇంటికి పోచంపల్లికి వస్తారు. వచ్చి సార్, మీరు ఆదికేశవులు కదా, మీతో కొంచెం మాట్లాడాలి సార్ అని అంటారు. ఓ, ఆ అమ్మాయి చెప్పినట్టు వీళ్ళు వచ్చారుగా అని మనసులో అనుకుంటూ లోపలికి రండమ్మా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. సార్, మమ్మల్ని మా అత్తయ్య గారే పంపించారు. ఇంకొద్ది రోజుల్లో
సీఎం గారి కూతురి పెళ్ళుంది కాబట్టి మన కంపెనీ గెలవాలి అంటే మీరే ఆ చీరని నేచే ఇవ్వాలి సార్, ప్లీజ్ మీరు కాదనకూడదు అని అంటారు. ఆలోచనలో పడి లేదమ్మా, నేను చీరలు నేచి చాలా ఏళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు అంత స్పెషల్గా మీరు శారీస్ని వ్యూ చేయాలంటున్నారు కాబట్టి నా వల్ల కాదు, ప్లీజ్ ఏమనుకోకండి అని స్మూత్గా రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఆదికేశవులు. సార్ ప్లీజ్ సార్ ఒకసారి ఆలోచించండి అని దర్శన్ శరణ్య ఎంత బ్రతిమలాడినా ప్లీజ్ అమ్మా నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. దర్శన్ ఏంటి శరణ్య ఇది, ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా ఆయన ఒప్పుకునేలా లేరే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు శరణ్య అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదండి, ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య. ఇంకలా శరణ్య ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కారులో ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సగం దూరం వెళ్ళాక సార్ 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 ఒక్క నిమిషం ఆపండి అని అంటుంది శరణ్య. ఏమైంది శరణ్య అని అడుగుతారు. ఏవండి ఒకసారి అటు చూడండి అనేసరికి ఇంకా అలా చూసేసరికి పాపం ఒక గుడి చాలా దీనస్థితిలో కనబడుతుంది. ఇదేంటి ఈ గుడిలా శిథిలావస్థమైపోయింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడక్కడికి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ కట్టేలా ఉండాలి అని అంటారు. ఏవండి ఇది కూడా మన ఊరు లాంటిదే కదా, చిన్నప్పుడు ఆనంద అత్తయ్య గారు ఈ ఊర్లోనే కదా పెరిగారు, అలాంటప్పుడు దీన్ని బాగు చేయాల్సిన అవసరం మనకే కదా ఉంది అని అంటుంది. అవును శరణ్య నువ్వు చెప్పింది నిజమేనని ఇంకలా గుడి పక్కన స్కూల్ కూడా మొత్తం పాపం చాలా అంటే చాలా దీనస్థితిలో ఉంటుంది. ఇంకా అలా ఆ స్కూల్ని బాగు చేయించడానికి కొంతమంది ఇంజనీర్స్ని పిలిపిస్తాడు దర్శన్. ఇంకా అందరూ వచ్చి చూస్తూ ఉంటే అప్పుడే ఆదికేశవులు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటి బాబు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మీరు చేస్తుంది ఎందుకో నాకు అర్థమైందిలే, మీరు మీ ఆస్తి వాటా తీసుకొని ఆనంద భైరవిని వదిలేసి వెళ్ళిపోవడానికే కదా, ఆనంద భైరవి కుటుంబాన్ని ముక్కలు చేయడానికే కదా అని అంటారు ఆదికేశవులు. అయ్యో సార్ మీరు అలా పొరబడుతున్నారా, చచ్చా మా అమ్మ అలా ఎందుకు అనుకుంటుంది సార్, కావాలంటే మీకు మా అమ్మతోనే వీడియో కాల్ చేస్తాను, మా అమ్మతో మీరే మాట్లాడండి సార్ అని చెప్పి ఇంకా దర్శన్ వెంటనే ఆనంద భైరవితో వీడియో కాల్ చేపిస్తారు. ఆనంద భైరవి గురువుగారు నమస్కారం ఎలా ఉన్నారు అని అంటుంది. నేను బాగున్నానమ్మా, కానీ మీ పరిస్థితే బాగాలేదంట కదా, కొడుకులు ఆస్తులు తీసుకొని బయటికి వెళ్ళిపోతామని గొడవ చేస్తున్నారంట కదమ్మా అని అంటారు ఆదికేశవులు. అయ్యో గురువుగారు మీకు అలా ఎవరు చెప్పారు, అసలు అలాంటి ఛాన్సే లేదు, మేము అలా అనుకోవటం లేదు, అయినా ఇదంతా మీకెవరు చెప్పారో నాకు తెలీదు, ఒక్కటి మాత్రం నిజం, మేము అలా చేయాలనుకోవటం లేదు, నిజం చెప్పాలంటే ఇలా చేస్తేనే మా ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటుంది, నా మాట వినండి అని ఇంక నిజమంతా చెప్తుంది ఆనంద భైరవి. ఇంక వెంటనే దర్శన్ దగ్గరికి వచ్చి బాబు ఇలా ఎవరు చెప్పారో నాకు తెలీదు, నేను వాళ్ళ మాటలు నిజమేననుకొని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ బాబు అని అంటారు. అయ్యో సార్ మీరు పెద్దవారు, మా అమ్మకి గురువులు మీరు, అలాంటప్పుడు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, పర్లేదు సార్ ఏం పర్లేదు అని చెప్పి ఇంకలా లోపలికి వెళ్తారు ఇంటికి. ఈలోపు అనన్య ఏమో చాలా పొగరుగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా తెల్ల మొహాలేసుకొని ఇద్దరు ఇంటికి వచ్చి అయ్యో మేమెంత ప్రయత్నించినా ఆపలేకపోయామే అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధని మనం చూస్తూ సంతోషంగా ఉంటామని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. అప్పుడే ఇంకా ఆదికేశవులతో చీర డిజైన్ ఇలా ఉండాలి, ఏమ్మా పెళ్లి పట్టు చీరలంటే చీరపై ఇప్పట్లో వేసుకునే వాళ్ళలాగా రాముడు సీత అలాంటి డిజైన్స్ వేయమంటావా అని అడుగుతారు. చూడండి చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు, చాలా వరకు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు, కానీ మనం వెరైటీగా యూనిక్గా ఆలోచించాలి. అలా ఆలోచించాలి అంటే ఒక పెళ్లి ప్రాసెస్ మొత్తం ఉండేలా ఒక శారీని క్రియేట్ చేయాలి, అది మాత్రమే కాదు మన తెలుగుతనం ఉట్టి పడేలా ఆ శారీ ఉండాలి అని ఇంక చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆదికేశవులు. నువ్వు ఆనంద భైరవి కోడలవని నిరూపించుకున్నావమ్మా, నిజంగా ఆనంద భైరవి పోలికలు నీలో చాలా కలిసాయని చెప్పి ఇంకా వాళ్ళ మోడిఫికేషన్స్కి తగ్గట్టే చీరని కస్టమైజ్ చేసి నేనే తీసుకొస్తాను అని ఆదికేశవులు గారు చెప్తారు. సో హ్యాపీగా శరణ్య దర్శన్ ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. ఇంకా వెంటనే శరణ్య ఇదంతా ఎవరి పనో నాకు తెలుసండి, ఇంటికి వెళ్ళాక చెప్తాను కదా అని ఇంకా అలా ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే అనన్య వచ్చేసారా, వీళ్ళందరూ మాడి మొహాలు వేసుకుంటారని చూస్తూ ఉంటే అత్తయ్య గారు ప్లాన్ సక్సెస్, ఆయన
మన చీరల్ని వ్యూ చేస్తానని ఒప్పుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు దామిని అనన్య. వెంటనే దామిని అనన్యని పక్కకి లాక్కొచ్చి, వదిన, ఏంటిది వదిన, ఏం చెప్పారు మీరు? హా, ఇప్పుడేం జరుగుతుంది అని అడుగుతుంది. నేను ఆ ముసలాయనకి బాగానే చెప్పాను, కానీ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. వీళ్ళు కరిగిపోతే ఆయన కరిగిపోతాడా అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే అనన్య అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. శరణ్యని చూసి భయపడుతూ ఉంటుంది అనన్య. అక్క అక్క, ఏంటి భయపడుతున్నావు? కొట్టన్లే, ఇలా రా చెప్తాను. ఏంటి నువ్వు? ఓహో, అంటే నువ్వు మమ్మల్ని విడతీసే ప్లాన్లో ఉండి ఆయనతో అన్ని అబద్ధాలు చెప్తే ఆయన నీ మాటలు వింటారనుకుంటున్నావా? ఆ విషయం నీకు ఎలా అర్థం అవుతుందో ఎలా అర్థం కావట్లేదో నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు కాదు, 100 జన్మలు ఎత్తినా నువ్వెప్పటికీ మా అత్తయ్య గారి కాలి గోటిని కూడా తాకలేవు, అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా అలా సీఎం శారీస్ని డిస్ప్లే చేసే రోజు వస్తుంది. ఆదికేశవులు హ్యాపీగా తీసుకొచ్చి ఇస్తారు శారీని. ఇంకా ఆనందభైరవి కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. సో ఎంతో హ్యాపీగా వాటిని తీసుకువెళ్ళంతా చేస్తే సీఎం గారు అన్ని శారీస్ చూస్తారు. అన్ని శారీస్లోకెల్లా ఆనందభైరవి వాళ్ళ కంపెనీ నుండి వచ్చిన రాజ్కోటి టెక్స్టైల్స్ శారీనే ఆయన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. నిజంగా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, మేము రాజ్కోటి టెక్స్టైల్స్ వాళ్ళ శారీస్ని సెలెక్ట్ చేస్తున్నామని చెప్పడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనందభైరవి, శరణ్య అండ్ ఫ్యామిలీ. అదంతా చూస్తూ అనన్య కుళ్ళుకుంటూ ఉంటుంది. ఛ, నేనేమనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా ఇదంతా తప్పు. ఓ శరణ్య, ఆనందభైరవి వీళ్ళందరూ కలిసి ఏదేదో ప్లాన్ చేస్తున్నారు. సీఎం పెళ్ళికి వెళ్తారా? సీఎం పెళ్ళికి ఎలా వెళ్తారో నేను చూస్తాను కదా. వెళ్ళేలోపు మీ అందరి ప్రాణాలు పైకి పోయేలా చేస్తా అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఒక క్రూయల్ ప్లాన్ అనేది వేసుకుంటుంది శరణ్య విషయంలో అనన్య. అప్పుడే ఇంకా కాంచన కూడా, ఏంటమ్మీ వీళ్ళందరూ ఇలా సంతోషంగా ఉంటుంటే నేను చూడలేకపోతున్నాను, మనం ఓడిపోయినట్టే కదా అని అంటుంది కాంచన. ఇంకా దామిని చూస్తూ ఉంటుంది. అదిగో ఓడిపోయినట్టే, ఎందుకంటే ఆ దామిని ఇప్పుడు ఖచ్చితంగా ఆనందభైరవిపై ఇంకా ఇంకా పగ పెంచుకుంటుందమ్మా అని చూస్తూ ఉంటే దామిని దగ్గరికి వస్తుంది ఆనందభైరవి. దామిని చూస్తూ ఉంటుంది. ఏంటి, మీరు గెలిచారని చెప్పడానికి సంబరపడ్డానికే నా దగ్గరికి వచ్చారా అని అడుగుతుంది. లేదు, నేను అలా చేయడానికి రాలేదు, మనందరం ఒకే ఫ్యామిలీ అని చెప్పడానికి వచ్చాను. చూడు, ఇకపై మనం ఒకటిగానే ఉండాలి, ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాం, అలాంటప్పుడు ఎందుకు ఇన్ని గొడవలు? వద్దమ్మా దామిని, వద్దు. ఈ కాంపిటీషన్లో మనం అందరం గెలిచినట్టే, కాబట్టి కొన్ని బట్టలని మీరు పంపించండి, సగం బట్టలని మేము పంపిస్తామని ఇంకా అలా ఆనందభైరవి దామినిని కలుపుకుంటుంది. అదంతా చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఛీ, ఏమది ఏదో అనుకున్నాను, కానీ ఈ దామినిని కూడా ఈవిడ కన్విన్స్ చేసేసేలా ఉందని ఇంకా అలా ఆనందభైరవి అంతా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండడం చూసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.